ఈ వీడియో ఎవరైనా ఒక విషయాన్ని మొదలు పెట్టాలి, ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుని చేయలేకపోతున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నేచర్ని ఫీల్ అవుతూ ప్రశాంతంగా కూర్చోవడం ఎంత బాగుంటుంది కదా. మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోస్ పెట్టడం చాలా లాగ్ అయిపోయింది. ఇప్పుడే కాదు, లాస్ట్ 3 times ఇలాగే జరిగింది. ఈసారి మాత్రం సీరియస్గా ఎందుకు స్టార్ట్ చేసానో ఈ వీడియోలో ఓపెన్గా చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు మై గ్రోత్ వ్లాగ్స్. కొంతమందికి నేను ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఇది ఫస్ట్ వీడియో కావచ్చు. నిజం చెప్పాలంటే ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాదు. లాస్ట్ 3 times ఛానల్ స్టార్ట్ చేశాను, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయాను. కొన్నిసార్లు స్టడీ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు ఇంట్లో ప్రాబ్లమ్స్, మోటివేషన్ తగ్గిపోవడం, కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా లాస్ట్ 50 days బ్యాక్ హెల్త్ ఇష్యూ వల్లే ఫిట్నెస్ కంటెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోయాను. దానివల్లే ఛానల్కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఒక విషయం క్లియర్గా అర్థమైంది. నేను అతిగా ఆలోచించేసి సాకులను ఎత్తుక్కుంటూ ఏ పని చేయడం మానేశాను. కన్సిస్టెన్సీ మిస్ అయిపోయింది, డిసిప్లిన్ మిస్ అయిపోయింది. లాస్ట్ 3 times ఆగిపోవడానికి కారణం కూడా ఇదే. ఇక నుంచి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. కంటెంట్లో బెస్ట్ ఉందో లేదో చూస్తాను. వీడియో ఎలా వచ్చింది ఏంటి అన్నదే సెకండరీ. ఇంకా మెల్లమెల్లగా ప్రోగ్రెస్ తీసుకొస్తాను, కానీ వీడియోస్ పెట్టడం మాత్రం ఆనందం. ఈ టైం గ్యాప్లో నాకు అర్థమైంది, పర్ఫెక్ట్నెస్ కాదు కానీ రెగ్యులర్గా ఎఫెక్ట్స్ పెట్టాలి అని నేర్చుకున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, మైండ్ సెట్ క్లియర్ అయింది, గోల్స్ క్లియర్గా ఉన్నాయి. డిసిప్లిన్గా డైలీ రొటీన్ని కంప్లీట్ చేసుకుంటూ వీడియోస్ని కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తాను, అదే ఫిక్స్ అయ్యాను. ఈ ఛానల్లో ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేసేవాడిని, కానీ హెల్త్ ఇష్యూ రావడం వల్ల ప్రెసెంట్ ఆ కంటెంట్ని నేను ప్రస్తుతానికి అప్లోడ్ చేయలేను. కాబట్టి ఇప్పుడు నిచ్చి మారుతుంది. ఏం చేస్తానంటే నేచర్తో కనెక్షన్లో ఉండే పీస్ఫుల్ లైఫ్ని, విలేజ్ లైఫ్ స్టైల్ని, పాజిటివ్ వైబ్స్ని, ప్లేన్గా నా డైలీ రొటీన్స్ని, కన్సిస్టెన్సీతో ఉండే నా జర్నీని మీకు షేర్ చేయబోతున్నాను. ఫేక్ మోటివేషన్ గట్ట కాదు, నా డైలీ స్ట్రగుల్స్, ప్రోగ్రెస్ అన్ని హానెస్ట్గా చూపిస్తాను. నేను పర్ఫెక్ట్ కాదు గైస్, బట్ అన్నీ నేర్చుకోవడానికి కన్సిస్టెన్సీగా ట్రై చేస్తాను. మీరు కూడా నా అలాగే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ముందు చేయడం మొదలు పెట్టండి. ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అంతా సెకండరీ. ముందు చేయడం మొదలు పెడితే ఒక స్టెప్ ఎక్కిసినట్టే. మీకు ఈ జర్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్స్లో నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మంచి బెటర్ కంటెంట్ ఇవ్వగలను. నెక్స్ట్ వీడియో చాలా త్వరలోనే వస్తుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్.